మేడం హైదరాబాద్ సిటీలో కొంతమంది అమ్మాయిలు వేరేగా ఉంటున్నారు. అంటే వేరేగా ఉంటున్నారు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ ఉన్నవాళ్ళు ప్లస్ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా పిచ్చిగా తిరగటాలు చేస్తున్నారు. డ్రెస్సింగ్ స్టైల్ మారిపోతుంది. సో వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? ఇంకా ఏం చెప్పాలంటే నాకు అర్థం కావట్లేదు. ఈ కాలంలో అమ్మాయిని చూస్తుంటే 1970లో గోరు కూడా కనపడేది కాదు, 80లో ఇంతవరకు తగ్గుతూ ఇక్కడ వరకు వచ్చినాయి. అసలు అమ్మాయిలు డ్రెస్సింగ్స్ లో చూస్తే మేము బయట మా పిల్లల్ని తీసుకొని షాపింగ్కి వెళ్తాను కదా, ఎక్కడ షాపింగ్ లో చూసినా వాళ్ళ డ్రెస్సులు చూసి నాకు మైండ్ బ్లాక్ అయిపోతుంది నిజంగా. కొంతమంది పద్ధతిగా ఉంటారు, కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇష్టం కదా, చెప్పలేము. ఎక్కడంటే మన బయట ముంబై నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కానీ వాళ్ళే ఆ డ్రెస్సింగ్ అది వేసుకోవడము సాధ్యము. మన తెలంగాణ పిల్లలు అట్లా వేయరు కదా. ఇప్పుడు అందరూ వేస్తున్నారు కదా, ఇప్పుడు అందరూ వేస్తున్నారు పబ్లిక్ లో, కానీ మరీ అంత దారుణంగా ఏం వేయట్లేదు కదా. ఎందుకు వేయట్లేదు? ఇప్పుడు బాయ్స్ సిగరెట్లు ఎక్కడ పడితే అక్కడ తాగుతారు, ఇప్పుడు లేడీస్ కూడా తాగుతున్నారు వాళ్ళతో పాటు రోడ్ల మీద. వాళ్ళకి చెప్పే సమాధానం మరి మీరు పక్కకు వచ్చేయండి. అబ్బాయిలు కాదు అబ్బాయిలతో పాటు మరి అమ్మాయిలు సిగరెట్లు మందు ఏం మహాలక్ష్మి నేను చూడు ఎంత మగోడు తాగితే ఒక న్యాయం, ఆడదానికి ఒక న్యాయం అనేసి ఆడవాళ్ళు కూడా మందు సిగరెట్ తాగుతున్నారు. తప్పేమీ లేదు, అందరూ సమానమే. అవునవును. ఉండు ఇంకో క్వశ్చన్ నెంబర్ 1 ఇంకోటి చెప్పనా. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక క్వశ్చన్ వేసింది, సమానంగా తాగుతున్నారు మందు సిగరెట్లు అనేసి. ఇప్పుడు ఒకప్పుడు గవర్నమెంట్ కి తక్కువ వచ్చేది ఆదాయం, ఇప్పుడు అమ్మాయిలు తాగబట్టి కోట్లలో ఆదాయం వస్తుంది. అంటే ఎక్కువ తాగుతున్నారు. తాగడం తప్పు కాదంటున్నారు మీరు, అంతేనా? ఎందుకంటే అబ్బాయిని ప్రతిరోజు మందు మానేయట్లేదు, అందుకని కలిసి ఇద్దరం తాగుదామనేసి అన్నప్పుడు గవర్నమెంట్ అనేది గర్ల్స్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పాలి ఫస్ట్. సో ఇప్పుడు అమ్మాయిలు తాగడం వల్ల గవర్నమెంట్ కి లాభమే కదా, చాలా లాభం. సో దాంట్లో అంటే ఆరోగ్యానికి హానికరం అని చెప్తున్నారు, కానీ బాయ్స్ అందుకని అమ్మాయి కూడా తాగి చూస్తుంది సిగరెట్ ఎలా ఉంటది అని. ఇప్పుడు బండి మీద నార్మల్ గా స్లోగా వెళ్తాం ఎవరైనా, కానీ బాయ్స్ కంటే లేడీస్ చాలా స్పీడ్ గా వెళ్తున్నారు. అంతే కదమ్మా, మగ పిల్లల కంటే ఆడపిల్ల ఒక అడుగు ముందే ఉంటుంది. అందుకనే లేడీస్ కి బస్సు ఫ్రీ పెట్టారు. మా వల్ల లాభం వస్తుంది, మాకు కనీసం ఏం పెట్టలేదు. కాదు కరెక్టే కాదు మేడం. ఓకే సారీ, మీ పాయింట్ కట్టొచ్చా? లేడీస్ ఫస్ట్ అంటారు, అన్నిట్లో మీరే ఫస్ట్. మందు తాగటంలో ఫస్ట్ ఉంటున్నారు, సిగరెట్ తాగటంలో ఫస్ట్ ఉంటున్నారు, బైక్ రేసింగ్ లో ఫస్ట్ ఉంటున్నారు, ఓయోల్లో కూడా ఫస్ట్ మీరే ఉంటున్నారు.